హాయ్ అండి, వెల్కమ్ టు నండూరి గాయత్రి యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో క్లిప్ వచ్చేసి గ్రీన్ పీస్ కర్రీ చేశానండి. ఇవాళ ద్వారంలో పాదుకులు వేసానండి. అలాగే ద్వారంలో ఇలాగ కమలం పువ్వు వేసాను. నింపుగా ఉంది కదండి. అలాగే అమ్మవారికి ఇలాగ అష్టోత్తరం చదువుకుని ఇలాగా పూజ చేసుకున్నాను, దీపారాజన చేసుకున్నానండి. అలాగే ఇవాళ పులిహార నివేదించాను అమ్మవారికి. నందివర్ధన పూలతో మానలు కట్టానండి. అమ్మవారికి ఎంత అందంగా ఉందో కదండి. ఇలాగ అలంకరణ చేసుకున్నానండి ఇవాళ. అలాగే బీన్స్ కర్రీ చేశానండి లంచ్కి. బీన్స్ని ఇలాగా ఉడకపెట్టుకున్నాను. ఉడకపెట్టుకున్న తర్వాత మసాలానికి కావాల్సినవన్నీ కోసుకున్నానండి. టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, అలాగే పోపు దినుసులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, యాలకులు, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క అన్నీ మిక్సీలో వేసుకున్నానండి. అలాగే 3 జీడిపప్పులు వేసుకున్నానండి. అన్నీ మిక్సీ చేశాను. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాను. కొద్దిగా నూనె వేసుకొని ఉల్లిపాయలు వేసుకున్నానండి. అలాగే మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకున్నాను. బాగా వేగాలండి, పచ్చివాసన పోయేదాకా వేగాలి. నేను జార్ కడిగిన వాటర్ కొద్దిగా పోసుకున్నానండి. పచ్చివాసన పోయేదాకా వేగాలి. నూనె ఇలాగ పైకి తేలాలండి. క్లిప్లో చూపిస్తున్నాను కదా, తేలినట్లు కనిపిస్తుంది కదండి, అలాగ పైకి తేలాలి. బాగా పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకున్నానండి. మీకు సరిపడినంత వేసుకోండి. అలాగా కారం సరిపడా వేసుకోవాలండి, మీ టేస్ట్కి తగ్గ. నాకైతే కిడ్స్ ఉన్నారు కదా, నేను కొంచెం తక్కువ వేసుకుంటాను. అన్నీ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలండి. నేను ముందుగానే బంగాళదుంప ఉడకపెట్టుకున్నానండి. ఆ బంగాళదుంపను కూడా ఇందులో వేసుకుంటాను. అలాగే పచ్చివాసన పోవాలండి. కారం పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. ఇంకోండి, ఉడికించుకొని ఒక బంగాళదుంప మాత్రమే వేసానండి నేను. మీకు కావాలంటే 2 వేసుకోవచ్చు. తర్వాత ఇందులో గ్రీన్ పీస్ వేసుకున్నానండి. ఇవి కూడా ముందే ఉడకపెట్టుకున్నానని చూపించాను కదా, వీడియో క్లిప్లో చూపించాను కదండి. అవే ఇందులో వేసుకుంటున్నాను. ఇలాగా వేసుకుని మొత్తం కలుపుకోవాలండి. బాగా కలుపుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటున్నానంటే గ్రేవీ కోసము. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుంటే గ్రేవీ వస్తుంది. మా వారికి అయితే ఖచ్చితంగా గ్రేవీ ఉండాలి. అందరికీ గ్రేవీ ఉండాలండి. మా వారికి కొంచెం పులుసుగా ఉంటేనే ఇష్టపడతారు. ఇంకొంచెం గ్రేవీ అయితే బాగుంటుంది. నేనైతే ఇలా తినిపించుకుంటున్నాను. కొంచెం గ్రేవీ అయితే బాగుంటుందండి. అంత గ్రేవీ అక్కర్లేని వాళ్ళకి అయితే బాగుంటుంది. నేను ఇలాగ సర్వ్ చేసుకోవటమేనండి. నేను ఈ గ్రీన్ పీస్లోనే సగం గ్రీన్ పీస్ ఉంచేసానండి. అది ఈవినింగ్ పిల్లలకి స్నాక్ కింద చేసి పెట్టాను. కొంచెం ఉల్లిపాయలు, టమాటాలు, ఉప్పు, కారం, నిమ్మకాయ వేసి స్నాక్ టైంలో పెట్టానండి. 4కి అలాగా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా గ్రీన్ పీస్ తెస్తే చాలా బాగుంటుందండి. కొంచెం తాలింపు వేసాను. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.